ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పోలవరం అమరావతి రెండు కళ్ళు అని, పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు. గొల్లపల్లి, బనకచెర్లకు 3 దశల్లో అనుసంధానం చేయవచ్చునని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా రాష్ట్రానికి నీటి సమస్య ఉండదని తెలిపారు. చైనాలో ఉండే 3 జార్జెస్ డ్యాం కంటే పోలవరం ఎత్తైన ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. 2014లో తెలంగాణలోని 7 మండలాలు ఇస్తేనే ప్రమాణం చేస్తానంటే కేంద్రం ఆ మండలాలను విలీనం చేశారని తెలిపారు. అప్పట్లో డయాఫ్రమ్ వాల్ను 460 కోట్లతో బావర్ సంస్థ నిర్మించిందని, మొత్తం మీద 72% పనులు చేశామని అన్నారు. 30 సార్లు పోలవరం వచ్చానని, అలాగే 80 సార్లు వర్చువల్గా రివ్యూ చేసినట్లు తెలిపారు. అటువంటి ప్రాజెక్టుకు వైసీపీ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పటి కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చి బయటకు పంపేశారని, అప్పటి కాంట్రాక్టర్ను మార్చి రాటిఫికేషన్కు పంపించారు. దుర్మార్గులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి అవినీతి, కుట్ర, అనుభవరాహిత్యం వలన అంతా నాశనం చేశారని అన్నారు. వచ్చే ఏడాది జనవరి 2న డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. 2026 మార్చి నాటికి పూర్తవుతాయని అధికారులు అంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగాలని అంటున్నాం. 2027 నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని అంటున్నారు. ఇంకా ముందే పూర్తి చేయాలని అధికారులకు చెప్పాం. 2026 నాటికి నీటిని నిల్వ చేసే పరిస్థితి రావాలని అంటున్నారు. R&R ప్యాకేజ్ను 2026 నాటికి పూర్తి చేస్తామని, ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానం జరగాల్సి ఉంది. ఇతర రాష్ట్రాలతో కొంత వివాదాలు ఉన్నాయి. వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారాలు. మీకే కాకుండా రాష్ట్రంలో ఉండే మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. $2 లక్షల 20 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు, 23 లక్షల 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి, అందుబాటులో పెట్టడం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది, రాష్ట్రానికి గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశాం. కెనాల్ నాగార్జున సాగర్ లో వాడుకునే నీళ్లు దీనికి సప్లిమెంట్ చేసుకుంటే అక్కడి నుంచి నేరుగా బనకచెర్ల 3వ గేట్ కింద, అది బనకచెర్లకి నేరుగా పక్కనే తీసుకెళ్ళి ఇంకొక పక్క ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం, వంశధార, ఇది కూడా 2-వే ప్రాజెక్ట్. ఇది జిల్లాలో కవర్ అవుతాయి.
శ్రీకాకుళం నుంచి అటు నీటి సమస్య అనేది ఉండదు. అయితే ఈ ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యాములు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టులు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టమవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని. దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. అంత దుర్మార్గం.